ఒక ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నాం. డిప్ సర్కిల్, డిప్ సర్కిల్ అని చెప్పాను నిన్న. దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. రైట్, వాట్ ఈజ్ మెంట్ బై డిప్? 116 వెయిట్ చేద్దామా? వాట్ ఈజ్ మెంట్ బై డిప్? మనం నిన్న దీన్ని మ్యాగ్నెటిక్ మెరిడియన్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. దీన్ని ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. ఇది డెల్టా, ఇది హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్. ఇలా ఉంటాయి హారిజాంటల్, వర్టికల్. సో tan delta is equal to B vertical component by B horizontal component. లేదా దీన్ని ఇలా రాస్తాం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిప్. అంటే ద యాంగిల్ మేడ్ బై ద రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆఫ్ ఎర్త్ విత్ ద హారిజాంటల్ కాంపోనెంట్. రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హారిజాంటల్ కాంపోనెంట్ తోటి చేసేటువంటి యాంగిల్ ని BH అంటాం, డెల్టా అంటాం. ఇప్పుడు జనరల్ గా మనం డిప్ సర్కిల్లో ఒక నీడిల్ ఉంటుంది. డిప్ లో ఒక నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ ఈ డైరెక్షన్ లో ఉంటుంది డిప్ సర్కిల్లో. ఇంకేదైనా వేరే ప్లేన్ తీసుకున్నాం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్లేన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. దీనిలో ఇదేమో హారిజాంటల్ కాంపోనెంట్, ఇది వర్టికల్ కాంపోనెంట్, ప్లేన్ ఇది. ఇప్పుడు ఐఎమ్ సెలెక్టింగ్ అనదర్ ప్లేన్. అదర్ ప్లేన్ తీసుకున్నాం. ఐఎమ్ సెలెక్టింగ్ అదర్ ప్లేన్, వేరే ప్లేన్ తీసుకున్నాం. ఈ రెండింటికి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఆల్ఫా అనుకున్నాం. ఆల్ఫా వేరే ప్లేన్ లో. అందుకని ఇప్పుడు ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఈ ప్లేన్ లో హారిజాంటల్ కాంపోనెంట్ వచ్చి BH cos ఆల్ఫా అవుతుంది. BH cos ఆల్ఫా అంటే ఇది ప్లేన్ ఇట్లా ఇమాజిన్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లేన్, ఇలా ఇలా ఇది ఒక ప్లేన్. ఈ ప్లేన్ లో BH cos ఆల్ఫా అంటే ఇక్కడ దిస్ ఇస్ ఈక్వల్ టు tan theta dash లేదా tan delta dash. tan delta dash అంటే ఎంత రాసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ? సో BH బై BV బై BH ఇంటూ cos ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. దేర్ ఫోర్ tan delta బై cos ఆల్ఫా అని రాసుకోవచ్చు. ఇక్కడ డెల్టా అనేది 2 డిప్. డెల్టా అనేది 2 డిప్, ట్రూ డిప్. డెల్టా డాష్ అనేది అపరెంట్ డిప్. అపరెంట్ డిప్ అంటాం. సో డెల్టా ఇస్ కాల్డ్ అంటే ఇక్కడ ఎలా వేయాలి చూడండి ఒకసారి. దీనికి వచ్చేటప్పటికి ఎంత అవుతుందంటే ఇది ఇలా ఇట్లా తీసుకుంటాం మనం. BH cos ఆల్ఫా అనేది ఇక్కడ హారిజాంటల్ కాంపోనెంట్, BV అనేది వర్టికల్ కాంపోనెంట్, రిజల్టెంట్ డెల్టా డాష్. ఓకే, రిషీంద్ర ఫాలో అవుతున్నారు చూడయా ఒకసారి? ఎస్ సార్. అంటే వేరే అంటే మ్యాగ్నెటిక్ మెరిడియన్ లోనే డిప్ సర్కిల్ పెట్టుకోవాలి మనం. దీనికి వేరే ప్లేన్ లో పెడితే, వేరే ప్లేన్ సమ్ అదర్ ప్లేన్ లో మనం డిస్కస్ చేసుకుంటే అక్కడ దీని కాంపోనెంట్ తీసుకోవాలి BH cos ఆల్ఫా, తర్వాత BY అవుతుంది. ఇట్లా ఇప్పుడు డెల్టా డాష్ తీసుకుంటాం. దిస్ ఈజ్ ఈక్వల్ అపరెంట్ డిప్ అనుకుంటాం. ఒకసారి జాగ్రత్తగా గమనించుకోండి. ట్రూ డిప్ అండ్ అపరెంట్ డిప్. ట్రూ డిప్ అండ్ అపరెంట్ డిప్.
ఓకే, అంటే దీన్ని ఆ బిహెచ్ అనే దాన్ని ఈ ప్లేన్ లో రాసుకుంటాం. బిహెచ్ అనే దాన్ని ఈ ప్లేన్ లో బిహెచ్ కాసా, దీన్ని మనం అపరెంట్ సార్ రాసుకోండి. కంప్లీట్ అయితే చెప్పండి ఒకసారి. నెక్స్ట్ శిల్రా కంప్లీట్ అయిందా? ఎస్ సార్. మిగతా వాళ్ళు రాహుల్ రమణ అందరూ people. ఓకే, గౌతమ్ నాయుడు అందరు కంప్లీట్ అయినట్టేనా? చూడండి ఒకసారి. ఓకేనా? పృథ్వీ, కేదార్, కాశీ, విశ్వేష్, రైట్, జగదీష్. ఇప్పుడు ఇది రిలేషన్. ఓకే, దీనికి ఒక ఇంపార్టెంట్ ప్రూఫ్ ఉంది, ఒకసారి చూడండి. ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్. దిస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిక్ మెరిడియన్. దీనికి ఒక ప్లేన్ ఉంది, ఇంకొక ప్లేన్ ఉంది. ఈ రెండు వేరు ప్లేన్స్. ఈ యాంగిల్ వచ్చి ఆల్ఫా, ఇది 90 మైనస్ ఆల్ఫా. ఓకే, దీంట్లో θ1 లేదా δ1, దీనిలో δ2. ఓకే, అంటే ఈ ప్లేన్ లో. సో మనకు తెలిసిన బేసిక్ పాయింట్ ఏంటంటే tan delta is equal b vertical component by b horizontal component in magnetic meridian. ఇది మ్యాగ్నెటిక్ మెరిడియన్ లో ఇలా ఉంటుంది. ఇప్పుడు రెండు ప్లేన్స్ ఉన్నాయి, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను. ఈ రెండు ప్లేన్స్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. ట్రూ డిప్ వచ్చి డెల్టా లేదా అపరెంట్ డిప్ వచ్చి δ1. అంటే దీన్ని ఎట్లా రాసుకోవచ్చు? దీన్ని, ఇది ఒక ప్లేన్, సెపరేట్ ప్లేన్ కాబట్టి దీని కాంపోనెంట్ దీనికి రాసుకోవచ్చు. ఇది బిహెచ్ అయితే ఇందాకలాగా. సో ఇక్కడ tan δ1 is equal vertical component by horizontal component cos alpha. ఇది. సో ఈ ప్లేన్ లో ప్లేన్ నెంబర్ 1, therefore cos alpha is equal, ఈ bv by bh అంటే tan delta by tan δ1. ఈక్వేషన్ నెంబర్ 2 ఈ ప్లేన్ లో, ఫస్ట్ ప్లేన్ లో. మరి సెకండ్ ప్లేన్ లో ఏం రాయాలి? tan δ2 is equal bv by bh cos 90 minus alpha అంటే sin alpha. Therefore sin alpha is equal tan delta by tan δ2. ఈక్వేషన్ నెంబర్ 3. వేరే ఇందాక ఒక ప్లేన్ వేసాం, ఇదొక ప్లేను, ఇదొక ప్లేను. ఈ రెండు ప్లేన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్ గా ఉన్నాయి. అలాంటి ప్లేన్స్ లో డిప్ సర్కిల్ ఉపయోగిస్తే అపరెంట్ డిప్ వస్తుంది. దాంట్లో అపరెంట్ డిప్ వచ్చి δ1, దీంట్లో అపరెంట్ డిప్ వచ్చి δ2. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. 3 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, ఈ రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. అప్పుడు sin స్క్వేర్ ఆల్ఫా
plus cos square alpha is equal, ఇక్కడ ఈ రెండు స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం, tan square alpha delta into 1 plus tan square delta 1 plus 1 plus tan square delta 2. దీన్ని అప్పుడు 1 by tan square delta is equal to 1 by tan square delta 1 plus 1 by tan square delta 2. సో ఫైనల్ గా మనకు వచ్చే ఈక్వేషన్ cot square delta is equal cot square delta 1 plus cot square delta 2. ఇది ప్రూఫ్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కాదు ఎలక్ట్రోమాగ్నెటిజం కాదు, మ్యాగ్నెటిజం. ఇది అంటే దిస్ ఈజ్ కాల్డ్ మ్యాగ్నెటిజం. ఎలక్ట్రోమాగ్నెటిజం కాదు. మ్యాగ్నెటిజం లోనే డిప్పు, తర్వాత ఇంక్లినేషను, తర్వాత హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని 3 పార్ట్స్ చెప్పుకున్నాం. మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎర్త్ అని చెప్పాను, ఫెరా, డయా, ఫెర్రో, ఇలా చెప్పుకుంటూ వచ్చాం. గుర్తుందనుకుంటాను. నల్ పాయింట్స్, cot square delta is equal cot square delta 1 plus cot square delta 2. గుర్తుంది, పాత నోట్స్ చూడండి. ఇది ఎప్పుడో 2 weeks బ్యాక్ చెప్పాము. నోట్స్ ఒకసారి ఒక 2 minutes వెరిఫై చేయండి బ్యాక్ నోట్స్. కంప్లీట్ అయిన చూడండి ఒకసారి. స్లోగా వేయండి అందరూ. ఫాలో స్లోలీ. చెక్ చేసుకోండి ఒకసారి తాళం. రిషేంద్ర. Yes, sir. ఓకే. మిగతా వాళ్ళు కూడా శశికిరణ్. లైటింగ్ ఎక్కువైందా? క్లోజ్ చేద్దాం ఒకసారి. 1 minute వెయిట్ చేద్దాం, కొద్దిగా క్లోజ్ చేద్దాం. మోర్ లైటింగ్. ఓకే, కంప్లీట్ అయిన చూడండి ఒకసారి. Yes, sir. ఓకే, స్లోగా అందరూ వేయండి. కొంతమంది అయితే సీనియర్ సిఐపి అయితే కొంతమంది ఫాస్ట్ వేస్తున్నారు, కొంతమంది అసలు పట్టించుకోవట్లేదు. ఫస్ట్ సెక్షన్ లో ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు. రైట్. ఎరా వంశీ, ఉన్నావా? రైట్. ఓకే, ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం ఉంది. ఇది మన మెటీరియల్లో కూడా ఈ ప్రాబ్లం ఉంది. ఒకసారి చూడండి. ఇవి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్ అంటాం. వీటిని ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్ అంటాం. 10, 20, ఈ యాంగిల్ వచ్చి 30 degrees. ఇది 0.1 into 10⁻⁻⁴ టెస్లా మీటర్. ఇది 0.2 into 10⁻⁻⁴, 0.3 into 10⁻⁻⁴ టెస్లా మీటర్.
0.4 into 10 power minus 4 టెస్లా అనేది ఇట్లా ఉంటుంది 30 40. ఇది y, ఇది x. సరే ఇంతకీ లైన్స్ ఏంటి? వాట్ ఆర్ దీస్ లైన్స్? దీస్ ఆర్ కాల్డ్ ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. These are called as equipotential surfaces అంటే మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ సర్ఫేసెస్. మీకు గుర్తుందో లేదో, మనం ప్లస్ చార్జ్ ఇలా పెడితే ఇవన్నీ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఇవన్నీ ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ఇలా ఉంటే ఎలక్ట్రికల్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ కి నార్మల్ గా ఉండేది ఈక్వి పొటెన్షియల్ సర్ఫేస్. ఇట్లా అనుకుందాం, ఇవి ఈక్వి పొటెన్షియల్ సర్ఫేసెస్. దీనికి నార్మల్ గా ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దిస్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ నార్మల్ ఎలక్ట్రికల్ ఫీల్డ్. గుర్తుందో లేదా మీకు? those are called as equipotential surfaces. ఏంటిది? A, B, C. వీటిని ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్ అంటారు. ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఇస్ పర్పెండిక్యులర్ టు ద ఈక్విపొటెన్షియల్ సర్ఫేస్. అట్లానే ఇక్కడ కూడా ఇది ఈక్విపొటెన్షియల్ సర్ఫేసెస్ ఈ రెండు. దీనికి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఇది 90 degrees ఇట్లా ఉంటుంది. అప్పుడు అక్కడ గుర్తనుకుంటా, ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్ అని రాస్తే ఇక్కడ బి ఈజ్ ఈక్వల్ టు మైనస్ డివి బై డిఆర్ అని రాస్తే, వి అంటే అర్థం ఏంటి? V2 మైనస్ V1 మైనస్ ఆఫ్ V2 మైనస్ V1 బై డెల్టా ఆర్. డెల్టా ఆర్ అంటే ఇది డిస్టెన్స్. సో ఇది V1, ఇది V2, ఇది V3, ఇది V4. సో మైనస్ V2 మైనస్ V1 అంటే 0.2 మైనస్ 0.1 ఇంటూ 10 పవర్ మైనస్ 4 బై ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్. యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్. అంటే ఇది డెల్టా ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఈ ట్రయాంగిల్ నుంచి sin 30 is equal to డెల్టా ఆర్ బై ఈ డిస్టెన్స్ వచ్చి 10. ఇది సెంటీమీటర్లు. 10 సెంటీమీటర్స్ అంటే 0.1 మీటర్. therefore 0.1 into sin 30 అంటే హాఫ్. ఇక్కడ రాసుకో 0.1 by 2 అంటే ఇటు వస్తే 0.1 into 10 power minus 4 into 2 by 0.1 అంటే 2 into 10 power minus 4 టెస్లా. ఇలా లెక్కేస్తాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను చూడండి. వెరీ గుడ్. 0.01 అంటే 0.10 by 100 కదా. ఇది 10 అంటే ఎక్కడన్నా వచ్చి 10 సెంటీమీటర్లో ఉన్నది. 10 by 100 అంటే 0.1. ఓకేనా? ఓకే సరే. ఎలక్ట్రోమాగ్నెటిక్ అంటే దీనికి మొత్తం మీరు ఎలక్ట్రోమాగ్నెటిక్ అయితే కొంతవరకు చేయడం జరిగింది. దీంట్లో వచ్చి మనకి ఈ మ్యాగ్నెటిజం చేయలేదు. సిలబస్ అయితే చెప్తున్నాను కానీ మీ దగ్గర అడిగేవాళ్ళు కాబట్టి కంప్లీట్ అయితే Yes, sir. రైట్.
Can I go to the formula? Yes, sir. మనకి కోయబిలిటీ రిటెంటివిటీ అని చెప్తున్నామా? కోయబిలిటీ రిటెంటివిటీ అని కూడా చూడడం జరిగింది. మీకు హిస్టరీ రూపంగా చెప్తాం. ఇలా దీన్ని రిటెంటివిటీ అని అంటాం. రిటెంటివిటీ ఇది హెచ్కి బికి కర్వ్. దీన్ని కోయబిలిటీ అని అంటాం. కోయబిలిటీ దాన్ని రిటెంటివిటీ అని అంటాం. మన చెప్తాను. రైట్. కోయబిలిటీ అంటే H is equal to 4 into 10 cube ampere per meter. Okay. దీన్ని పవర్ ఫ్యాక్టర్ ని మనం మ్యాథమెటికల్ కన్వర్ట్ చేయాలనుకున్నాం. పవర్ ఫ్యాక్టర్ ని మ్యాథమెటికల్ కన్వర్ట్ చేయాలనుకొని దీన్ని ఒక సెల్ కలిగాం. దీని లెంగ్త్ వచ్చి సాలినాయిడ్ వచ్చి 12 సెంటీమీటర్. దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ కరెంట్ 60. నెంబర్ ఆఫ్ కరెంట్ 60. ఫైండ్ ద కరెంట్. దీనిలో ఉన్న కరెంట్ ఎంత? ఒక సాలినాయిడ్ కింద మనం కరెంట్ పంపిస్తే దానిలో మ్యాగ్నెటిక్ అయితే ఈ మ్యూనాట్ తెలిసినటువంటి ఇక్కడ ఇచ్చారు 4 into 10 cube. ఇది n/l into I. So you can calculate I. The I ni calculate cheyte. Coercivity is the maximum value of H at which the ball magnet completely demagnetized. ఎక్కడైతే మనం డిమాగ్నెటైజ్ గుర్తుందా? సరే, మనం ఆ గ్రాఫ్ కూడా చూడండి ఒకసారి. కోయబిలిటీ రిటెంటివిటీ కాపర్ ఐరన్ మనం ఎన్నిటిలో గ్రాఫ్ అందించాం. సక్సెసిబిలిటీ మనం చెప్తున్నాం. చక్కగా విన్నాను కానీ ఎవరు చెప్పరా? గ్రాఫ్ ఒక్కరు కూడా పడాల, విషయంలో కూడా పడాల. అదే నేను చెప్పిన తర్వాత అల్కాన్ఫిడెంట్ పెట్టాడు. ఇటువైపు తీరాలి, ఇటువైపు పెట్టాలి. ఒక మ్యాగ్నెటిక్ కాయిల్ కి నెంబర్ ఆఫ్ కరెంట్ అంటే μ0 Ni/2r. సాలినాయిడ్ దీని లెంగ్త్ వచ్చి L. దీని గుండా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయ్యి బి అంటే దీంట్లో ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్. హెచ్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటైజింగ్
I equal 4 into 10 into L length 12 into 10 power minus 2 by 60. ఆ రెండు 8 into 10 cube into 10 power minus 3. I is equal By 10 8 sir. amperes. అంతేనట్రా? Yeah, right, sir. 800 కాదు రే క్రాంతికిరణ్ 8 రావాలి. సెంటీమీటర్లని మనం మీటర్లుగా మార్చుకుందాము. ఓకే, కంప్లీట్ అయిందా? Yes, sir. రైట్. ఇది ససెప్టబిలిటీ, దాని మీద ఒక ప్రాబ్లం ఉంది, అది చేద్దాం. L/2π అంటే నీ డౌట్ చూడరా తేజదీపు. సపోజ్ మనం ఒక వైర్ తీసుకున్నాం అనుకో L, దాన్ని n టర్న్స్ గా చేసాం అనుకో, n టర్న్స్ గా చేస్తే ఒక్కొక్క దాని రేడియస్ r, అప్పుడు n into 2πr is equal to L అవుతుంది. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చి L/2πr రాసుకోవచ్చు. తేజదీప్ డౌట్ ఇది. తేజదీప్ అంటే అట్లా నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటే సరిపోతుంది. n అంటే ఒక టర్న్ అంటే 2πr n అంటే. ఓకేనా? ఓకే, రైట్. ఇప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చేసి ఈ టాపిక్ లోంచి మనం బయటకు వద్దాం. ఒక టొరాయిడ్, ఇది టొరాయిడ్, ఓకే, దిస్ ఈస్ కాల్డ్ టొరాయిడ్. ఈ టొరాయిడ్ యొక్క కరెంట్ I is equal 2 ఆంపియర్. సర్కంఫరెన్స్ లెంగ్త్ అంటే ఇది 2πr. 2πr is equal 40 సెంటీమీటర్. నెంబర్ ఆఫ్ టర్న్స్ 400. ఓకే, దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ద టొరాయిడ్ 0.1 టెస్లా, 1 టెస్లా టొరాయిడ్. ఇది డేటా. మరి ఈ డేటాలోంచి మనం ఏం కనుక్కోవాలి? ఓకే, ఇందులో కనుక్కోవాల్సింది మనం
హెచ్ కనుక్కోవాలి, తర్వాత జై కనుక్కోవాలి. జై ఈ రెండు కనుక్కోవాలి. హెచ్ అంటే మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్, జై అంటే ససెప్టబిలిటీ. రైట్. అసలు దీంట్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా ఏంటి? మ్యూ నాట్ ఎన్ఐ, ఇది ఫార్ములా. మ్యూ నాట్ అంటే మీడియం పెట్టారు, ఎందులో ఒక మీడియం పెట్టారట. ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ ఏ మీడియం. సో మ్యూ ఈజ్ ఈక్వల్, ఎన్ అంటే టోటల్ నెంబర్ బై లెంగ్త్ అంటే 2πr. నాకు తెలుసు ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ బై ఎల్ రాయాలి. ఎల్ అంటే 2πr ఇంటూ ఐ. దీంట్లోంచి యూ కెన్ క్యాలిక్యులేట్ మ్యూ. దీనిలోంచి మ్యూ కనుక్కోండి. మ్యూ ఈజ్ ఈక్వల్ 0.0005 వస్తుంది. 005. నెక్స్ట్ స్టెప్, మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ మ్యూ బై మ్యూ నాట్ ఏంటి అంటే ఇది 5 into 10⁻⁻⁴ by 4π into 10⁻⁻⁷. మ్యూ ఆర్ కనుక్కున్న తర్వాత మన దగ్గర ఫార్ములా ఉంది. మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ 1 + జై. అందరూ క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్. నేను ఆల్రెడీ మ్యూ క్యాలిక్యులేట్ చేశాను. మ్యూ ఆర్ ఈజ్ ఈక్వల్ మ్యూ బై మ్యూ నాట్. నిదానంగా చేయండి, డౌట్ ఉంటే అడగండి, సులువుగా చేయండి. క్యాలిక్యులేషన్లన్నీ నిదానంగా చేయండి. స్లోగా చేయండి. 396, ఓకే, 398 అప్రాక్సిమేట్ గా యూఆర్. దాంట్లోంచి జై కడదాం. జై వాల్యూ కట్టండి. అందరూ స్లోగా చేయండి. రాహుల్ రమణ్, కాశీ విశ్వేష్, పృథ్వీ కేదార్, రిత్విక్, అల్తాఫ్, అభినయ్, రిషేంద్ర, ఆకాష్, అందరూ కూడా నేను గుర్తున్నంత వరకు పేర్లు చెప్తున్నాను, మిగతా జాగ్రత్తగా చేయండి. సో మ్యూ ఆర్ వాల్యూ 398 వస్తుంది అప్రాక్సిమేట్ గా. మ్యూ ఆర్ వాల్యూ 398, జై వాల్యూ 397 అప్రాక్సిమేట్ గా. జై వాల్యూ 397 వస్తుంది. నిదానంగా అయింది. బట్ ఇంకో ఫార్ములా ఉంది. బి ఈజ్ ఈక్వల్ మ్యూ నాట్ ఇంటూ ఐ ప్లస్ హెచ్. ఇది అట్లానే ఇంకో ఫార్ములా ఉంది. హెచ్ ఈజ్ ఈక్వల్ బి బై మ్యూ. హెచ్ కావాలంటే బి బై మ్యూ రాసుకోవచ్చు. బి అంటే వాడు ఇచ్చాడు, మ్యూను వాడు కట్టావు. 1/0.0005. అట్లనే జై వాల్యూ వచ్చింది. మీకు జైకి ఇంకో ఫార్ములా కూడా ఉంది, మీకు గుర్తుందో లేదో. జై ఈజ్ ఈక్వల్ ఐ బై హెచ్ అని ఇంకొక ఫార్ములా ఉంది. ఇవన్నీ వంశీ సిస్టర్ వెళ్ళిపోయాడు ఈ మధ్యలోనే. మళ్ళీ వాడు అంటాడు అర్థం కాలేదు సార్ ఫిజిక్స్ అంటాడు. ఎవరో ఒక అరగంట కన్నా కూర్చోడు క్లాసులో. అందరికి ఐఐటి అడ్వాన్స్ వచ్చేయాలి, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ చెప్పకూడదు. వంశీ సిస్టర్ కమ్ బ్యాక్.
జేఐ ఎక్కడ జైరా ఇది జై అంటే ససెప్టబిలిటీ అని అర్థం. ససెప్టబిలిటీ మన నోట్స్ లో చెప్పుకున్నాం చూడండి, మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్ అని 2000 H2000 ఏంట్రా? ఓకే, వెరీ గుడ్. మొన్న కొన్ని పాయింట్స్ చెప్పాను, మీకు గుర్తుందేమో లేదో. ఐ ఫార్ములా చెప్పాను, I is equal magnetic moment per unit volume, రైట్? మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అని చెప్పుకున్నాం మనం. అట్లాంటివి ఆ పోల్ స్ట్రెంగ్త్ పర్ యూనిట్ ఏరియా చెప్పాను. అట్లానే H is equal B by mu చెప్పుకున్నాం. B is equal mu naught into I plus H అని చెప్పాను. Xi is equal I by H అని చెప్పుకున్నాం. ఇట్లా చాలా పాయింట్స్ చెప్పుకున్నాం. మ్యాగ్నటైజింగ్ ఫీల్డ్, intensity of magnetization, okay, very good. Intensity of magnetization, susceptibility, relative permeability, mu r is equal to mu by mu naught. అన్నీ ఒకసారి రివిజన్ చేస్తాను నేను. ఒరే విఘ్నేష్ ఉన్నావా? సాయి విఘ్నేష్ క్లాస్ లో ఉన్నావా? ఓకే, డౌట్ ఉంటే అడగండి. అన్ని చెప్పిన ఫార్ములాస్ ఇవన్నీ పాత నోట్స్ లో ఉన్నాయి, చూడండి ఒకసారి. ఓకే, వెరీ గుడ్. మ్యూట్ లో ఉండొచ్చు, డౌట్ ఉంటే అడగండి. ఇవన్నీ కూడా నేను ప్రీవియస్ గా చెప్పాను. ఆ నోట్స్ ఉందో లేదో, నోట్స్ రాసుకోమని కూడా చెప్పుకున్నాం మనం. అది మెటీరియల్ కూడా పెట్టాం మనం. మీకు గుర్తుందో లేదో నన్ను ఒకసారి గుర్తు రిమైండ్ చేసుకోండి. అది మెటీరియల్ కూడా పెట్టా నేను గూగుల్ క్లాస్ లో చూడండి. ఒకవేళ ఎవరైనా తీసుకోకపోతే చెప్పండి, మళ్ళీ పెడతాను ఆ మెటీరియల్. ఇవన్నీ కూడా మ్యాగ్నెటిక్ సంబంధించింది. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అని పెరా, డయా, ఫెర్రో అన్ని చెప్పుకుంటూ వచ్చాను మేము. పెరా, డయా, ఫెర్రో కూడా చెప్పాం. వాట్సాప్ లో పెట్టద్దని చెప్తున్నారు మమ్మల్ని. ఎందుకంటే గూగుల్ క్లాస్ రావట్లేదా నీకు? నువ్వు నాకు ఒకసారి ఫోన్ చేయరా, ఈవినింగ్ క్లాస్ అయిన తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయి, నేను పెడతాను నీకు పర్సనల్. అందరికి వాట్సాప్ లో పెట్టలేం. ఇప్పుడు చాలా మంది వాట్సాప్ ఉంది మనకి, అందరి నెంబర్లు నా దగ్గర ఉన్నాయి. దాదాపు మీ సెక్షన్ లో ఒక 60 మంది నెంబర్లు ఉన్నాయి నా దగ్గర. 60 మందికి వాట్సాప్ పెట్టడం కష్టం కదా. దానికన్నా గూగుల్ క్లాస్ తీసుకున్నావు అనుకో, నువ్వు డైరెక్ట్ తీసుకోవచ్చు, సులభం మనకు. ప్రతి ఒక్కరిని ఎత్తుక్కుని పెట్టుకోవాలన్న గ్రూప్. అదే గూగుల్ క్లాస్ తీసుకొని బాగుంది, నీట్ గా పెట్టాను. సరే, మీకు ఎవరు డౌట్ ఉంటే అడగండి రా. అట్టనే రా విఘ్నేష్. ఓకే, అలాగే అవైలబుల్ అని పెడతాను. ఇది మనకి ఈ మ్యాగ్నెటిజానికి సంబంధించిన పాయింట్. వైబ్రేషన్ మ్యాగ్నెటామీటర్, అదే వైబ్రేటింగ్ బార్ మ్యాగ్నెట్ చెప్పాము. నార్త్ పోల్, సౌత్ పోల్ అలా విడగొట్టుకొని చెప్పుకున్నాము, రైట్? రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ మూమెంట్ చెప్పాము. యాక్సియల్ లైన్, ఈక్వటోరియల్ లైన్ చెప్పుకున్నాము. మనకు స్టేబుల్ ఈక్విలిబ్రియం, అన్స్టేబుల్ ఈక్విలిబ్రియం చెప్పాము నిన్న, రైట్? ఓకే, ఇప్పుడు ఒక చిన్న గ్రాఫ్ ఒకటి ఉంది, చూద్దాం. చిన్న గ్రాఫ్ ఒకటి చూద్దాం. ఓకే, అట్లానే రా. కాలేజ్ అయిన తర్వాత, కాలేజ్ ఓపెన్ అయిన తర్వాత ఎవరికి ఏ టాపిక్స్ అయితే మనకు సరిగా వెళ్ళలేదో లేక డౌట్స్ ఉన్నాయో ఆ టాపిక్స్ వరకు షెడ్యూల్ వేసుకుందాం మనం. ఆ టాపిక్స్ వరకు షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుందాం. ప్రిపేర్ చేసుకొని వాళ్ళు చెప్పుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ 1100 మంది మన కాలేజీకి వస్తే నేను ఒక్కడిని చెప్పలేను, మళ్ళీ వేరే సార్లు రావాలి. అందుకని జాగ్రత్తగా జనరల్గా తెలియదురా కాలేజ్ ఎప్పుడే. అరే ఒకటి మాత్రం గ్యారెంటీరా, కాలేజీ ఓపెన్ అయిన తర్వాత ఒక్కొక్క సెక్షన్ లోకి వచ్చి ఒక్కొక్క సబ్ టాపిక్ లో ఏమున్నాయిరా, మీరేం మర్చిపోయారు, మీరేం విన్నారు, మీకేం కావాలి, అది ఒకటి రాసుకుంటాం.
తర్వాత ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, అంటే గ్యారెంటీగా మెయిన్స్ లో అడిగే ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాటిని తీసుకుంటాం. తీసుకొని రెండిట్లో చూసుకొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిఐపిఎల్ 1 ఉంది, సిఐపిఎల్ 1 లో ఉన్న అందరినీ ఒకసారి మీటింగ్ పెట్టుకొని, అరే ఈ సిలబస్ ఇది, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రోమాగ్నెటిజం ఇండక్షన్, మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో ఈ సబ్ టాపిక్స్ ఉన్నాయి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఉంది, తర్వాత మనకి ఇండ్యూస్డ్ కరెంట్ ఉంది, మోషన్ ఈఎంఎఫ్ ఉంది, అలా సబ్ టాపిక్స్ అన్ని బోర్డు మీద రాస్తాను నేను వచ్చి, సార్ మాకు ఈ సబ్ టాపిక్ మేము సరిగా ఫాలో కాలేదనో అది తీసుకుందాం, సార్ ఇది మాకు వచ్చు అంటే వదిలేస్తాం. అట్లా ఒక టీమ్ గా ప్రిపేర్ చేసుకొని చెప్పుకుందాం. కరెక్టే, కానీ టైం సరిపోదు కాబట్టి అన్నీ చెప్పంగా, అన్నీ చెప్పలేము. ఈ పాయింట్ అర్థం అవుతుంది. ఏవైతే మెయిన్స్ అయితే ఇంపార్టెంట్ అవుతుందో దాని వరకు చెప్పుకుంటాం. ఈ లోపల నేనేం చేస్తానంటే, మెటీరియల్ ఉంటే మీ దగ్గర ఏ క్వశ్చన్లు అయితే ఇంపార్టెంట్ గా ఉంటాయో అవి లిస్ట్ రెడీ చేసి పెడతాను నేను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సైజ్ 1 లో బాగా ఇంపార్టెంట్ ఏంటి, ఎక్సైజ్ 2 లో ఇంపార్టెంట్ ఏంటి, అడ్వాన్స్ లో ఇంపార్టెంట్ ఏంటి, లిస్ట్ వేసి పెట్టుకున్నాం మనం. అప్పుడు మొత్తం మీద మనకు వస్తే 200 నుంచి ఒక 400 ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు చాలా ఉన్నాయి, సంబలు ఉన్నాయి, అన్నొద్దు. సెప్టెంబర్ 5th తెలియదురా మళ్ళీ. సెకండ్ ఇయర్ రివిజన్ ఉంటుంది, ఫస్ట్ ఇయర్ రివిజన్ మొన్న అయిపోయిందిగా, మనం చేశాం కాబట్టి అట్లా మీకు ఏ కన్వీనియంట్ ఉంటే అది చేద్దాం రా. మీరు సపోజ్ అయితే ఎక్కువ టైం ఉండదు మనకి, పంచుకోవాలి. ఇంకా 2-3 లెక్చర్లు కలిపి ఈ టాపిక్ నేను పంచుకుంటే కొంత కవర్ అవుతుంది. మ్యాథ్స్ కానీ కెమిస్ట్రీ చూద్దాం, యాజ్ బెనిఫిట్ ఆఫ్ యూ, మీకు బెనిఫిట్ జరగడానికి ఏముందో అది చేద్దాం. ఒకసారి చూడండి, ప్రాబ్లం చూడండి ఒకసారి. ఐ ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నటైజేషన్, హెచ్ కి ఒక గ్రాఫ్ గీస్తాం. ఇలా వచ్చే గ్రాఫ్, ఇది బి, ఇది ఏ. రైట్, ఇప్పుడు రైట్ ఇందులో ఏది పెరా, ఏది డయా, లేదా ఏది ఫెర్రో చెప్పచ్చా? మనం దాంట్లో పెరా, డయా, ఫెర్రో చెప్పగలమా? గ్రాఫ్ను బట్టి ఏదన్నా చేయగలమా? అవగాహన ఉంటుందా? గ్రాఫ్ను బట్టి మనం ఏదన్నా చేసుకోగలమా? ఏది పెరా, ఏది డయా, ఏది ఫెర్రో? అసలు ఆలోచించండి, అందరూ ఒకటి ఆలోచించండి. ఏది పెరా, ఏది డయా, ఏది ఫెర్రో అనేది ఎట్లా తెలుస్తుంది? బి హ్యాజ్ మోర్, వెరీ గుడ్. సందీప్ రెడ్డి వాడు మంచి ఆన్సర్ చెప్పాడు రా. ఇప్పుడు జై ఈజ్ ఈక్వల్ టు I/H అంటే ఇది స్లోపేగా, ఇది స్లోపు, ఇది tan θ, రైట్. ఇప్పుడు ఫెర్రో మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ కి జై ఈజ్ హై అండ్ పాజిటివ్, పారామాగ్నెటిక్ మెటీరియల్స్ కి జై ఈజ్ లో బట్ పాజిటివ్, డయామాగ్నెటిక్ మెటీరియల్ కి జై అనేది నెగిటివ్. ఇది మనకు తెలిసిన ఫార్ములా. సో స్లోప్ దేనికి ఎక్కువ ఉందో చూసుకోండి. స్లోప్ దేనికి ఎక్కువ ఉంది? బికి ఎక్కువ ఉంది, దీని స్లోప్ ఎక్కువ ఉంది. సపోజ్ ఇది 60 degrees, ఇది అనుకున్నాం 30 degrees అనుకున్నాం. సో బి ఈజ్ ఫెర్రో అండ్ ఏ ఈజ్ పెరా. బి ఈజ్ ఫెర్రో అండ్ ఏ ఈజ్ పెరా, ఇది లెక్కేయాల్సిన పాయింట్. ఓకే,
Yes, sir. ఓకే, ఇది మనం రిగార్డింగ్ ద మ్యాగ్నెటిజం. ఈ మ్యాగ్నెటిజం లో నల్ పాయింట్స్ అని ఒకటి ఉన్నాయి. ఆ కాన్సెప్ట్ ఒకసారి చెప్పండి. నల్ పాయింట్స్ అని ఒకటి ఉంది. ఆ నల్ పాయింట్ సంబంధించిన కాన్సెప్ట్ చెప్పుకుందాం. నల్ పాయింట్ సబ్ టాపిక్ నల్ పాయింట్. రైట్, దీని మీద కూడా అడగటానికి అవకాశం ఉంది. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. North pole of bar magnet facing the north pole of Earth. North pole of bar magnet facing the north pole of the Earth. ఇక్కడ ఏర్పడతాయి నల్ పాయింట్స్. ఎందుకంటే ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది, దీనివల్ల ఏర్పడేటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇటు ఉంటుంది. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవుతుంది. ఈ డిస్టెన్స్ వచ్చి 15 సెంటీమీటర్స్ అన్నాడు. BH 0.4 గాస్. ఫైండ్ ద మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్ అంటే M కనుక్కోమన్నాడు. దీని లెంగ్త్ వచ్చి 2L, లెంగ్త్ వచ్చి 10 సెంటీమీటర్. ఈ మొత్తం లెంగ్త్ వచ్చి 10 సెంటీమీటర్. మంచి క్వశ్చన్. నల్ పాయింట్స్ ఒకసారి చేయండి. Simple. Null point is the point at which resultant magnetic field intensity is 0. B is equal mu naught by 4 pi M by D cube is equal BH. But mu naught is a 10 power minus 7. Small m into 2L by D cube ante 15 into 10 power minus 2 whole square is equal BH. Gas. 1 gas ante మర్చిపోమాకండి 10 power minus 4 టెస్లా. లెంగ్త్ ఇచ్చాడు, సెంటీమీటర్ గా మార్చుకొని యూ కెన్ క్యాలిక్యులేట్ BH. నిదానంగా చేయండి. న్యూ 1/4 pi this law. Thank you. దానికి ఉన్నటువంటి నల్ పాయింట్ యొక్క పొజిషన్. Okay, can I go to next?
point? Yes, sir. Vishendra, okay. Vinay Teja, very good. 1 minute. Prithvi Kedar, okay, right. Somebody else? Tejdeep. ఓకే, ఇప్పుడు ఇంకొక చిన్న పాయింట్ వేద్దాం. కంప్లీట్ అయిపోయింది అనుకుంటున్నా కానీ ఇది ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వేద్దాం. ఏంటి ఆ చిన్న పాయింట్ చూడండి ఒకసారి. ఒక బార్ మ్యాగ్నెట్ ని, లాంగ్ బార్ మ్యాగ్నెట్ ని వర్టికల్ గా పెట్టాం. ఇలా పెట్టాం వర్టికల్ గా. ఒక లాంగ్ బార్ మ్యాగ్నెట్ ని ఇలా వర్టికల్ గా పెట్టాం. రైట్. సపోజ్ నార్త్ పోల్ టచ్ అయింది, సౌత్ పోల్ ఇట్లా పైకి ఉంది. ఇక్కడెక్కడో నల్ పాయింట్ ఏర్పడింది. ఈ నల్ పాయింట్ కి డిస్టెన్స్ ఇది. అంటే దీని వల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B is equal μ0/4π m/d square is equal to horizontal component of ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి ఈక్వల్ కావాలి. అప్పుడు నల్ పాయింట్ వస్తుంది. మరి BH ఎంత? 4 × 10⁻⁻5 Wb/m². Wb/m² అయినా టెస్లా అయినా ఒకటే. అంటే ఒకటే పోల్ పెట్టాడు. అంటే పోల్ వల్ల నార్త్ పోల్ ని కింద పెడితే నార్త్ పోల్ వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవ్వాలి. అప్పుడు యూ కెన్ క్యాలిక్యులేట్ ద న్యూట్రల్ పాయింట్. రైట్. సో దీని ఆన్సర్ రెండు ఈక్వల్. μ0/4π అంటే 10⁻⁻7. పోల్ స్ట్రెంగ్త్ లేదు, D కనుక్కోవాలి. పోల్ స్ట్రెంగ్త్ ఇచ్చాడా? సారీ, పోల్ స్ట్రెంగ్త్ ఇచ్చాడు. 16 ఆంపియర్ మీటర్. ఇది 16/1 పోల్ కదా, D² × 4 × 10⁻⁻5 అవుతుంది. క్వశ్చన్ ఇది పేజ్ నెంబర్ 23లో 5th క్వశ్చన్. పేజ్ నెంబర్ 23లో 5th క్వశ్చన్. అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందో చూసుకోండి మీరు. D² is equal to 16 × 10⁻⁻7/4 × 10⁻⁻5. 4. So D is equal √4/100 2/10 0.2 meter. Very good. Akash, very good. Keshav, very good. Krant Kiran, very good. Prithvi Kedar, very good. Null point is a point at which వాడు నల్ పాయింట్ అడుగుతారు. కన్నా, వెరీ గుడ్. నల్ పాయింట్ అంటే అక్కడ రెండు మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఉండాలి. ఒకటి దీని మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకోటి ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. బోత్ ఆర్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ అవ్వాలి. దాన్ని నల్ పాయింట్ అంటాం. నల్ పాయింట్ ఈజ్ ఏ పాయింట్ at which two magnetic fields are equal and opposite. Null point is a point at which two magnetic fields are equal and opposite. దాన్ని మనం నల్ పాయింట్ అంటాం. ఓకే, ఏదో పెట్టారా నేను గమనించలేదు. నల్ పాయింట్ ఈజ్ ఏ పాయింట్.
ఓకే, అట్లానేరా. స్ట్రెంగ్త్ అంటే పోల్ స్ట్రెంగ్త్ అని అడుగుతుంది ఏజ్ దీపు. పోల్ స్ట్రెంగ్త్ అంటే ఒక పోల్ ఎంత ఫోర్స్ గా అనదర్ మ్యాగ్నెటిక్ పోల్ ని అట్రాక్ట్ చేస్తుందో, రిపల్ చేస్తుందో దాన్ని పోల్ స్ట్రెంగ్త్ అంటాం. పోల్ కుండే స్ట్రెంగ్త్ దేనికి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటే ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ఏ యూనిట్ నార్త్ పోల్ ఎట్ ఏ పాయింట్ ఇన్సైడ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక పాయింట్ తీసుకోరా, ఇది అయిపోయింది అనుకుంటాను. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక పాయింట్ తీసుకొని ఆ పాయింట్ దగ్గర ఎంత మ్యాగ్నెటిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఒక పాయింట్ తీసుకొని ఇక్కడ ఒక యూనిట్ నార్త్ పోల్ పెడితే ఇది ఎంత ఫోర్స్ తోటి బయటకు వెళ్తుంది లేక అట్రాక్ట్ అవుతుంది, దాన్ని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ అంటారు. దాని ఫార్ములా B = μ0/4π m/d² అంటాం, లేదా F = mv. ఇట్లా రెండు చేస్తాం, ఇట్లా రెండింటి చేత మనం సూచిస్తాం. రైట్, ఇది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ చెప్తున్నది. ఓకేనా తేజ్ దీపు? ఓకే, రైట్. ఇప్పుడు వైబ్రేషన్, మ్యాగ్నెటామీటర్, కప్పులు, టార్క్, డిప్ సర్కిల్ అన్ని మనం వరుసగా మ్యాగ్నెటిక్ ఎలిమెంట్స్, ఫెరా, డయా, ఫెర్రో ఇవన్నీ మ్యాగ్నెటిజం సంబంధించినవి. హెచ్ అండ్ ఐ. ఐ అంటే సపోజ్ మనం ఒక ఐరన్ పీస్ తీసుకున్నాం, దీన్ని స్లోగా మనం మ్యాగ్నెట్ గా మార్చాలి. దీన్ని మ్యాగ్నెట్ గా మార్చాలంటే దీన్ని ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ లో పెట్టిస్తారు, దీనికి ఉన్న కరెంట్ పోతుంది. ఇప్పుడు మనం ఈ క్రియేట్ చేసే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ అంటాం, దాన్ని మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ అంటాం. ఇప్పుడు ఈ ఐరన్ పీస్ మ్యాగ్నెట్ గా మారాలి. ఐరన్ పీస్ మ్యాగ్నెట్ గా మారడానికి మనకు ఒక బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. ఆ బయట మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరొక పేరు మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్, దాన్ని హెచ్ అంటాం. దానివల్ల ఈ ఐరన్ పీస్ అనేది మ్యాగ్నెట్ గా మారుతుంది. అప్పుడు దీని లోపల ఎలిమెంట్స్ అన్ని ఒక పద్ధతిలో ఇలా అరేంజ్ చేసుకుంటూ పోతాయి. అలా ఏర్పడే ఇంటర్నల్ ఎఫెక్ట్ ని ఐ అంటాం. ఐ అంటే ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్, అంటే మ్యాగ్నెటిక్ మూమెంట్ పర్ యూనిట్ వాల్యూమ్ అని, మ్యాగ్నెటిక్ పోల్ స్ట్రెంగ్త్ మరి. అది లోపల ఏర్పడేది ఐ, ఏర్పరిచేది దాన్ని అలా మార్చుకునేదానికి ఉపయోగించేది మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్. అది పాయింట్. సో హెచ్ ఈజ్ అవుటర్ వరల్డ్. హెచ్ అంటే ఎందాక రాశాం కదా, సపోజ్ ఇది కాయిల్, ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫార్ములా μ0 ni. ఇప్పుడు ఈ B/μ0 ని హెచ్ అంటాం, హెచ్ ఈజ్ ఈక్వల్ ni. అది డిఫరెన్స్. మ్యాగ్నెట్ గా మారిన తర్వాత దాని లోపల ఏర్పడేది ఐ. అసలు ఆ ముక్కని, ఆ ఫెర్రో మ్యాగ్నెటిక్ ముక్కని మ్యాగ్నెట్ గా మార్చడానికి ప్రయత్నించేది హెచ్, దాన్ని మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ అంటాం. దీని ఇంటెన్సిటీ ఆఫ్ మ్యాగ్నెటైజేషన్. ఇప్పుడు ఇది మారిన తర్వాత ఇది తన ఇన్ఫ్లుయెన్స్ బయటికి చూపెట్టడం మొదలు పెడుతుంది. అంటే ఇప్పుడు చిన్న కొద్దిగా మ్యాగ్నెట్ గా మారింది, ఐ కొద్దిగా ఉంది, 10% ఉంది, అది ఇక్కడ దాకా అట్రాక్ట్ చేస్తుంది. ఐ 20% అయింది, ఇక్కడ దాకా అట్రాక్ట్ చేస్తుంది. అంటే ఒక ఐరన్ పీస్ ఇంకో మ్యాగ్నెట్ ఇక్కడ అట్లా ఐ పెరుగుతుంది, అంటే బి క్రియేట్ అవుతుంది దాని చుట్టూ. ఐ వల్ల బి క్రియేట్ అవుతుంది. సపోజ్ దీని ఐ పెరిగింది అనుకో, ఈ ఐరన్ పీస్ లో ఐ పెరుగుతూ పోతే ఇది బి, తర్వాత ఇది బి, ఇలా బి ఏరియా పెరుగుతూ వస్తుంది, అంటే బి యొక్క రేంజ్ పెరుగుతూ వస్తుంది. ఇది బయట. ఇప్పుడు బి ఎందరి వల్ల ఉంది? ఈ ఐ వల్ల బి వస్తుంది, ఈ బయట ఉన్న హెచ్ వల్ల కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుందిగా. అందుకని మొత్తం రాస్తాం μ0 × I + μ0 × H. ఇద్దరి వల్ల వస్తుంది. ఒకటి ఇనప ముక్క ఐరన్ పీస్ మ్యాగ్నెట్ గా మారుతుండడం వల్ల దాని వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ప్లస్ ఈ మ్యాగ్నెటైజింగ్ ఫీల్డ్ వల్ల కూడా ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మొత్తం ఇది B = μ0 × I + H అవుతుంది. గమనించాలి, ఇది రిలేషన్ బిట్వీన్ హెచ్ అండ్ ఐ. బాగా అడుగుతున్నారు ఈరోజు క్వశ్చన్స్, చక్కగా బాగుంది.
రోజు ఇలా క్వశ్చన్ అడిగితే అంత సబ్జెక్ట్ వస్తుంది మీకు. చాలా మంది క్లాస్ లో ఉన్నట్లా మళ్ళీ మీటింగ్ పెట్టే సార్ అర్థం కాలేదండి అంతే కదా. ఇప్పుడు ఎవరో చెప్పాడు వంశీ అనేవాడు, వాడు క్లాస్ లో లేడు. నీకు అర్థం చేసుకోవాలి, చదువుకోవాలి, డౌట్లు అడగాలి. ఓకే రైట్. ఓకే, సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ద మ్యాగ్నెటిజం. మ్యాగ్నెటిజం మ్యాటర్. ఓకే, ఇది మనకు మ్యాటర్ అండ్ మ్యాగ్నెటిజం. ఓకే రైట్. ఇది సో ఈ రోజు ఇక్కడ అంటే మిగతా టైం అని 15 నిమిషాలు 20 నిమిషాలు టైం ఉంది. ఒకసారి రివైజ్ చేసుకోండి, మీరంతా చక్కగా రివైజ్ చేసుకోండి. రివైజ్ చేసుకొని స్టడీ అవర్ పెట్టుకోండి. స్టడీ అవర్ పెట్టుకొని డౌట్స్ ఉంటే ఫోన్ చేయండి నాకు. ఓకేనా? ఏమన్నా ఇప్పుడే అప్ టు 10:50 దాకా నేను అవైలబుల్ అయ్యే ఉంటాను. 10:50 దాకా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ అయ్యేదాకా MV/V MIA అంటే ఏంటంటావా? ఓకే ఓకే ఓకే, వాడికి ఏదో డౌట్ ఉంది చూడు. ఎం అంటే ఏంటి? మ్యాగ్నెటిక్ మూమెంట్. మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటే M ఇంటూ లెంగ్త్ అంతేగా, బై వాల్యూమ్ అంటే ఏరియా ఇంటూ లెంగ్త్. లెంగ్త్ క్యాన్సిల్. సో దట్ ఈస్ ఈక్వల్ M/A. 10:50 దాకా 10:50 దాకా చక్కగా కూర్చొని ఏ డౌట్లు ఉన్నా నాకు ఫోన్ చేయండి. ఓకేనా? చక్కగా నీట్ గా ప్రిపేర్ అవ్వండి. ఓకే యశ్వంత్, వాట్సాప్ లో పని పెడతావా? ఓకే, రిటెంటివిటీ మీద పెట్టావా? అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిటెంటివిటీ, కోయర్సివిటీ, రిటెంటివిటీ. ఆ రిటెంటివిటీ మీద ఒక ప్రాబ్లం మనం చేసుకోవచ్చు. కోయర్సివిటీ చేయించాను, సహజంగా చేద్దాం నాన్న, నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ రేపు బాగా రాయండి. ఏమన్నా డౌట్ ఉంటే ఈవినింగ్ స్టడీ అవర్లో అడగండి. చక్కగా ఎక్కువ మంది అడగండి. ఎక్కువ మంది అడిగితే మనం సబ్జెక్ట్ కూడా చెప్పుకోవడం. రిటెంటివిటీ అంటే ఏంటా? వాడు రాహుల్ అడిగాడు, వాట్ ఈజ్ మెంట్ బై రిటెంటివిటీ. ఇప్పుడు ఇది బి, ఇది హెచ్, ఇలా వస్తుంది గ్రాఫ్. అంటే మనం బి పెరిగితే హెచ్ని పెరిగితే బి పెరుగుతుంది, హెచ్ పెరిగితే బి పెరుగుతుంది. కానీ మళ్ళీ హెచ్ని తగ్గిస్తే బి తగ్గదు. అంటే హెచ్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఇలా, ఇది హెచ్, దీని వల్ల క్రియేట్ అయ్యేది హెచ్. ఈ లోపల ఉండేది మ్యాగ్నెట్ మార్పు, దీంట్లో ఏర్పడేది బి. ఇప్పుడు హెచ్ పెంచితే బి పెరుగుతుంది. ఓకే, హెచ్ ఎలా పెంచుతాం? కరెంట్ పెరిగితే హెచ్ పెరుగుతుంది. మరి హెచ్ని ఎలా తగ్గిస్తాం? కరెంట్ తగ్గిస్తే హెచ్ తగ్గుతుంది. సింపుల్. తగ్గినప్పుడు హెచ్ని తగ్గించి హెచ్ 0 చేసాం. కానీ బి ఉంది, ఇంకా బి ఉండడం అంటే దానికి అట్రాక్షన్ కెపాసిటీ ఉంది. దాన్ని మనం రిటెంటివిటీ అంటాం. ఇది అంటే హెచ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా బి వాల్యూ ఉంటుంది. దాన్ని ఆ వాల్యూని బిని ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రిటెంటివిటీ అంటాం. దాని పేరు రిటెంటివిటీ. ఇప్పుడు హెచ్ని రివర్స్ చేస్తాం, కరెంట్ డైరెక్షన్ మారుస్తాం. మార్చి ఒక చోట హెచ్ దగ్గర బి 0 అయిపోయింది. ఒక హెచ్, నెగిటివ్ హెచ్ దగ్గర బి 0 అవుతుంది. దీన్ని కోయర్సివిటీ అంటాం. దాన్ని కోయర్సివిటీ అంటాం. కోయర్సివిటీ మీద ప్రాబ్లం చేశాను. హెచ్ అంటాం, హెచ్. కోయర్సివిటీ హెచ్, రిటెంటివిటీ బి. రిటెంటివిటీ అంటే బిలో ఉంటుంది, ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ బి. కోయర్సివిటీ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హెచ్. ఓకేనా? ఇంకేం డౌట్స్ ఉంటే అడగండి. రాహుల్, రమణ్, కేదార్, రిషేంద్ర, అల్తాఫ్, ఇంకేదన్నా మిగతా వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీకు ఏదన్నా కాస్ట్ విశ్వేష్, మీకేం డౌట్స్ ఉంటే అడగండి. ఓకే, ఈ 10-15 మినిట్స్ని బాగా చదవండి. చదివి మళ్ళీ మనకు డౌట్స్ ఉంటే అడగండి. ఓకే రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి చూడండి ఒకసారి. రిత్విక్, బొమ్మిడి ఆకాష్, ఓకే, రాహుల్, రమణ్. ఇంకా ఈ మ్యాగ్నెటిజం మెయిన్స్ లో ఉపయోగపడుతుంది, అడ్వాన్స్ లో ఉపయోగపడదు. ఓకే, ఇంకా కేదార్, బొమ్మిడి ఆకాష్, శశికిరణ్,
స్టార్లరా తేజ్దీప్ ఓన్లీ ది మెయిన్స్ మనకు వస్తుంది. ఏంట్రా డౌట్ చెప్పు తేజ్దీప్ డౌట్ చెప్పు. వాట్ ఈజ్ యువర్ డౌట్? తేజ్దీప్ ఒకసారి ట్రై చేస్తున్నావా? ఇక్కడ ఏమన్నా ఓపెన్ అవుతావో చూడాలి. వేర్ ఆర్ యూ? విడిగా పర్సనల్ గా బెటర్ తేజ్దీప్ నాట్ డిస్కస్ చేసుకో. ఒక నిమిషం అన్ని ఓకే. మీకు పర్సనల్ గా డౌట్స్ ఉంటే పెట్టండి, పర్సనల్ గా మీ వాట్సాప్ లో పెట్టండి, లేదా గ్రూప్ లో పెట్టండి. సాలినాయిడ్ అప్లికేషన్స్ అంటే μ0 ni మీదే ప్రాబ్లం అంతే. μ0 ni అనే దాని మీదే ప్రాబ్లం. సిలబస్ రెడ్యూస్ అవుతుందా అది తెలియదురా. ఓకే రైట్. ఆ మ్యాగ్నెటిక్ ఎనర్జీ అనేది ఇక్కడ రాదురా. మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వస్తుంది. మ్యాగ్నెటిక్ ఎనర్జీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ లో వస్తుంది. అది b²/2μ0. ఇప్పుడు ఇది ఉంది U = ½ Li² చెప్పుకున్నాం. దీని ప్రకారం b²/2μ0 వస్తుంది. ఇది మ్యాగ్నెటిక్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. దీన్ని ఎనర్జీ డెన్సిటీ అంటాం. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎనర్జీ డెన్సిటీ అక్కడ వస్తుంది. ఆల్రెడీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ యొక్క ఎనర్జీ డెన్సిటీ చేసాం. ఎలక్ట్రికల్ ఫీల్డ్ అంటే కెపాసిటరు, దీని ఏరియా A, డిస్టెన్స్ D, దీని ఎనర్జీ U = ½ CV². U ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్ ½ × ε0 A/D v² వాల్యూమ్ అంటే A × D, AA క్యాన్సిల్ అయింది. సో ε0 v²/2 × D². V/D అంటే E = V/D అంటే ½ × ε0 E². ఇది ఎనర్జీ డెన్సిటీ ఎలక్ట్రికల్ ఫీల్డ్ అయితే ½ ε0 E². ఓకే. ఎక్సర్సైజ్ 1 లో లెవెల్ 2 ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఇది ε0 దీన్ని కూడా రేపు చెప్తాం. b²/2μ0 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఇది ఎక్కడ వస్తుంది? ఇండక్టర్ లో వస్తుంది. ఇది ఇండక్టర్ యొక్క ఏరియా A, ఇండక్టర్ యొక్క లెంగ్త్ L. ఇట్లా తీసుకొని ఇట్లానే సాల్వ్ చేస్తాం. దాన్ని కూడా ½ ε0 E². ఏంటనే ప్రాబ్లం తేజ్దీప్? ఫోర్స్ బిట్వీన్ టూ కండక్టర్స్ చెప్పాం కదా, μ0 I1 I2 L/2πr అని చెప్పుకున్నాం కదా. ఫోర్స్ బిట్వీన్ టూ కండక్టర్స్. ఓకే చెప్తాం అది. μ0 I1 I2 L/2πr. సరే నీ క్వశ్చన్ ఏంటో తేజ్దీప్ చెప్పు ఒకసారి. ఏదో క్వశ్చన్ అడిగా. ఎలక్ట్రోమాగ్నెటిజం లెక్చర్ షీటా ప్రాక్టీస్ షీటా? ఎలక్ట్రోమాగ్నెటిజం లెక్చర్ షీట్ ఎక్సర్సైజ్ 1 లో లెవెల్ 2 లో ఫస్ట్ క్వశ్చన్. ఓకే ఒక్క నిమిషం. లెక్చర్ షీట్ లో ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 లో ఫస్ట్ క్వశ్చన్. ఎక్సర్సైజ్ 2 లో సెకండ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ రైట్. ఇప్పుడు కాయిల్ ఉందిరా. ఈ కాయిల్లో దీని రేడియస్ 6,
ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వస్తుంది. B is equal mu naught Ni by 2R. అయితే వాడు ఏం చెప్పాడంటే వెలాసిటీ ఆఫ్ లైట్ ఇచ్చాడు. అంటే C is equal తర్వాత వస్తుంది ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ లో వస్తుంది mu naught into epsilon naught. సో ఇక్కడ mu naught is equal to 1 by c square into epsilon naught. వాడు ఏమి ఇచ్చాడు? C ఇచ్చాడు. ఓకే, ఇది కదా ఎక్సైజ్ 2 లో సెకండ్ ప్రాబ్లం ఇదేరా. ఎక్సైజ్ 1 లెవెల్ 2. ఒక నిమిషం. ఎక్సైజ్ 1 లెవెల్ 2 లో క్వశ్చన్ నెంబర్ 1 అంతే కదా. అడ్వాన్స్ ఫస్ట్ క్వశ్చన్. ఓకే, రైట్. ఇప్పుడు ఇది ఒక కండక్టర్ ఉంది. ఇలా ఇవి 2 కండక్టర్స్. ఇదొక కండక్టరు, ఇదొక కండక్టర్. కరెంట్ ఇది పోతుంది. రైట్. ఇప్పుడు ఇక్కడ నుంచి డి డిస్టెన్స్ లో పి పాయింట్ ఈ యాంగిల్ ఇచ్చారు వాడు 45 degrees. ఓకే, మామూలుగా మనకు ఇన్ఫైనైట్ సైట్ కండక్టర్ ఉంది అనుకో. ఈ ఇన్ఫైనైట్ సైట్ కండక్టర్ కి డిస్టెన్స్ టీ అయితే ఇది ఆల్ఫా, ఇది బీటా. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి. దాని ఫార్ములా B is equal mu naught by 4 pi I by D into sin alpha plus sin beta తీసుకుంటాం. రైట్, ఇది జనరల్ ఫార్ములా. ఇప్పుడు ఇది కండక్టర్. ఈ మధ్య యాంగిల్ 90 degrees. కండక్టర్ 1, ఇది కండక్టర్ 2 అనుకుందాం. పాయింట్ ఇక్కడ ఉంది. అంటే ఈ కండక్టర్ ని ఇలా ఎక్స్టెండ్ చేసాం అనుకో. ఇది కండక్టరు ఇలా ఎక్స్టెండ్ చేసుకుని ఇలా ఇమాజిన్ చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ నుంచి ఈ పాయింట్ పి ఈ డిస్టెన్స్. అప్పుడు ఇది నార్మల్ కట్టాలి. ఇది అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇది కావాలి మనం. అక్కడ సపోజ్ ఇది డి బదులు ఎక్స్ అనుకున్నాం. ఇది ఎక్స్ కట్టాలి. ఇది నార్మల్ డిస్టెన్స్ కట్టాలి. రైట్. కానీ కండక్టర్ ఇటు ఇక్కడే ఉంది. పాయింట్ అర్థం అనుకుంటారు. ఇది డిస్టెన్స్. ఇది రెండో వైపు లేదు కండక్టర్. ఇట్లా ఉండాలి. రెండో వైపు లేదు. సెకండ్ వైపు కండక్టర్ ఉండాలి. కండక్టర్ సెకండ్ వైపు లేదు, ఒక వైపే ఉంది. అంటే ఇది ఎక్స్ ఎంత వస్తుంది? sin 45 is equal to x by d. అంటే x is equal d by √2 వచ్చింది. ఇప్పుడు ఈ పాయింట్ ఇన్ఫినిటీ. ఇది ఇలా ఈ కండక్టర్ కాబట్టి ఇది ఇన్ఫైనైట్ కండక్టర్. ఇటువైపు తీసుకెళ్ళి ఒక సైడే ఉండాలి. కండక్టర్కి ఇన్ఫైనైట్ లైన్ చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడు ఎట్లా వేస్తాం. సైన్ ఆల్ఫా సైన్ బీటా. రైట్. ఇప్పుడు దీనికి ఏం రాయాలి? b1 is equal mu naught by 4 pi I by d by √2 into ఇది రెండు వైపులు ఉండాలి. పైన కింద ఉండాలి. కానీ పైన లేదు. ఈ ఎండ్ వచ్చి 90, ఈ యాంగిల్ వచ్చి 90, ఈ యాంగిల్ వచ్చి 45. అప్పుడు ఏమైనా రెండు ఒకవైపే ఉంటాయి కాబట్టి
sin 90 మైనస్ sin 45 తీసుకోవాలి. రెండు ఒకవైపే ఉన్నాయి. ఈ పాయింట్ కి రెండు ఒకవైపే ఉన్నాయి. ఇది పాయింట్ బయట ఉంది. ఒరిజినల్ గా అయితే పాయింట్ కి పైన కింద రావాలి. అట్లా రెండు రోజులు కూడా వేసుకో. సెకండ్ వన్ b is equal to సెకండ్ కూడా అంతే కండక్టర్. ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. కేజ్ దీపు ఒరిజినల్ గా పాయింట్ కి పైన కింద కండక్టర్ ఉండాలి. అట్లా లేదు, కండక్టర్ ఒకవైపులో ఉంది, అందుకని మైనస్ తీసుకుంటాం అది యాంగిల్. సో ఇట్లాంటి రెండు ఉన్నాయి. ఇది కూడా సేమ్, అంటే పైకి వస్తుంది. b is equal to b1 2 into b1 అంటే పైకి వస్తే 2√2 into μ0/4 pi I by d into 1 minus 1/√2. సింప్లిఫై చేసుకుంటా. ఓకేనా? దే ఆర్ లైస్ ఆన్ ద సేమ్ సైడ్. రెండో సైడ్ ఉంటే ప్లస్ చేసుకోవాలి, అదే సైడ్ ఉంటే మైనస్ చేస్తామా. యూ కెన్ టేక్ యాజ్ మైనస్. దీనిలో ఇట్లా ఒరిజినల్ గా ఇక్కడ ఆగిపోయింది కండక్టర్, కానీ పాయింట్ ఇక్కడ ఉంది. దీన్ని కండక్టర్ ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా ఎక్స్టెండ్ చేస్తాం. చేసినప్పుడు ఎండ్ ఏ ఎండ్ బి, ఇది ఏ ఇది ఏ ఇది బి. సో ఏని కలుపుతాం, ఇది ఇన్ఫైనైట్ 90 degrees. బిని కలుపుతాం, ఈ డిస్టెన్స్. అప్పుడు ఇక్కడ పాయింట్ దగ్గర యాంగిల్ ఇది 45 degrees, ఇక్కడ ఇది 90 degrees క్లౌడ్, ఇది 90 degrees. ఓకే, రెండు ఒక సైడ్ ఉన్నాయి కాబట్టి పైది ప్లస్ చేస్తాం, కిందది మైనస్ చేస్తాం. అంటే మీకు గుర్తుంది అనుకుంటా, ఇది రకరకాల మోడల్స్ చెప్పుకున్నాం ఇందులో. ఓకే రైట్, సరిపోతుంది అన్న. మ్యాగ్నెటిక్ ఇంటూ ది ప్లేనే, లోపలికే ఉంటుంది కరెంట్ని బట్టి, ఈ రూల్ ప్రకారం. ఓకేనా? సో దిస్ ఈజ్ ద క్లాస్ ఫర్ టుడే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చక్కగా పర్సనల్ గా పెట్టుకోవచ్చు, మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే రైట్, ఓకే వెరీ గుడ్. చాలా బాగా ఎక్కువ డౌట్స్ అడిగారు. రైట్, ఆల్ ది బెస్ట్. బాగా చేసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే ఈవినింగ్ వర్కౌట్ చేసుకోండి. తేజ్దీప్ బాగా అడిగావు ఈరోజు. తేజ్దీప్ వెరీ గుడ్, మంచి మంచి క్వశ్చన్స్ అడిగావు. ఇట్లా ఇంకా నాలుగు మంచి క్వశ్చన్స్ అడుగు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? వెరీ నైస్. ఓకే వెరీ గుడ్. అట్లా మిగతా కూడా అట్లానే క్వశ్చన్స్ రెడీ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీక్ ఎలక్ట్రోమాగ్నెటిజం వస్తుంది, ముందే పెట్టేస్తాను, దాన్ని డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే రైట్ రిషీంద్ర, ఆల్ ది బెస్ట్. Okay, sir.